ఇటు వెళ్దామా? లేదు అవన్నీ కాదు, మా కిచెన్ ఆఫీస్ ఏం పని లేదు. కిచెన్, స్టోర్ రూమ్, కొద్దిగా పిల్లలను కొంచెం గ్యాదర్ చేయండి ఒక దగ్గర. పాత బిల్డింగ్లు దేనికి అక్కడ స్టార్టింగ్ అంతా ఉన్నాయి, వాడుతున్నారా అవి? అదే సార్, అది వాడతాం. ఎందుకు డిమాండ్ చేపిలేకున్నారు? ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళు కొద్దిగా వాళ్ళకి మెమరీగా చికెన్ వీక్లీ ట్వైస్. బట్ ఇప్పుడు అకార్డింగ్ టు బడ్జెట్ ఒక్కొక్కసారి వన్స్ ఇస్తాం. చెప్పేది ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ ప్రీ మెట్రిక్ స్కూల్స్ లో 1250 ఇస్తా ఉన్నారు వితౌట్ లంచ్. అవును, అర్థమవుతుందా? మీకు 3 times భోజనాలు ఇస్తూ 1250 అనేది రాంగ్ అనేది మా వాదన. మాకు ఆల్రెడీ ఉంది ఆ పాయింట్, అది తెలపాలని. మన గురుకుల పాఠశాలస్ కానీ ప్లస్ ఏపీఆర్ స్కూల్స్ కానీ అది వేరు. మళ్ళీ అవి ప్రీ మెట్రిక్ ఓకే. రెసిడెన్షియల్ స్కూల్స్ కు 10th క్లాస్ బిలో స్టూడెంట్స్ కు 1250 ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైము ప్రీ మెట్రిక్ స్కూల్స్, ఎస్సీ ఎస్టీ బీసీ ప్రీ మెట్రిక్ స్కూల్స్ కు 1250 ఇస్తా ఉన్నారు వితౌట్ లంచ్. ఓన్లీ హాలిడేస్ ఇస్తారు లంచ్. ఆడ చిన్న కన్ఫ్యూజన్ ఉంది. అది మీకు క్లారిటీ చేస్తేనే మీకు కొంచెం 10 రూపాయలు పెంచడమా అది జరగాల. బాగుందండి మెయింటెనెన్స్, చూసుకోలేరు, బాగా చూస్తున్నారు. అదే బాగా చూస్తున్నారు. వెరీ గుడ్, మంచిది. ఏ వంట అయిందనా? ఏమన్నా చేశారా? ఏమది? క్యాబేజా? ఇది సాంబారా? బాగుందా చిక్కగా? రైస్ పెట్టలేదు ఇంకా? ప్రొవిజన్సా? చూడండి ఒకసారి, ఎక్స్పైర్ డేట్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. కారమా? February 23rd, 8th month, ఆగస్ట్ వరకు ఉంది. ఏం బాగానే ఉంది, బాగుంది. అంతా బాగా చేస్తున్నారు సార్ వాళ్ళు, బాగా మంచిగా వాతావరణం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, హౌ ఆర్ యు ఆల్? చాలా ఫ్రెష్గా ఉన్నారు అంతా, మంచిగా గేమ్స్ ఆడుకుంటా. యు ఆర్ ఫీల్ వెరీ ఫ్రీ, వెరీ హ్యాపీ ఐ థింక్ ఇక్కడ ఉండేదానికోసం కదా. మీకు సంతోషంగా ఉంది ఇక్కడ ఉండడం? ఎక్కడి నుంచి, వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి ఉన్నారు ఇక్కడ? ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉన్నారు? కర్నూలు, కడప వాళ్ళు ఉన్నారా? ఇవి కడప వాళ్ళు చేతులు ఎత్తంటారు. ఏ ఏరియా కడపలో? ఏ ఏరియా? బద్వేల్ ఎక్కడ? ఏ ఊరు? కడప డిస్ట్రిక్ట్ అంటారా? పుత్తాయిపల్లె మీది? చిన్నారెడ్డి గారి పల్లె. మీదే ఊరు? వీరపనాయనపల్లి. ఓకే మా లిజన్, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ హోదాలో నేను ఇక్కడ రావడం జరిగింది. మీరు తింటున్న భోజనాలు సరిగా ఉన్నాయా లేదా, మంచిగా ఇస్తున్నారా లేదా, మెనూ ప్రకారం వడ్డిస్తున్నారా లేదా అనే విషయాల మీద ఈ స్టేట్ లో ఈ హాస్టల్స్, స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్ ఇవన్నీ తిరుగుతూ ఉంటాం మేము. ఓకే, ఏమైనా ల్యాబ్స్ గ్యాప్స్ ఉంటే అధికారులను కొంచెం సరిచేయండి ఇవన్నీ కూడా అని చెప్తాం. మరీ పెద్దగా ఉంటే కనుక సస్పెండ్ చేసేదానికి రికమెండ్ చేస్తాం, ఫైన్లు వేస్తాం, కేసులు పెట్టచ్చు, ఇలా జరుగుతుంది అనమాట. ఓకే, అర్థమవుతుందా? ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది ఆ విధంగా పనిచేస్తుంది. మీరు తింటున్న భోజనము మెనూ ఉంది కదా మీ ఆఫీస్లో, ఆ విధంగా వస్తుంది కదా అన్ని. మీ సార్ కూడా చాలా బాగా చేపిస్తా ఉన్నారు. సాంబార్ కూడా ఎక్కడ నేను అంత చిక్కగా చూడలేదు సాంబార్. ఎప్పుడు ఏదో నీళ్ళు అన్న అడుగున కందిపప్పు ఉందా లేదా అని భూతద్దం పెట్టి ఎత్తుకోవాలి. అలా లేకుండా బాగుంది, బాగా చిక్కగా ఉంది. సంతోషం నాకు. మీకు మంచిగా ఈరోజు క్యాబేజీ ఫ్రై చేశారు కర్రీలాగా. ఓకే, ఇదంతా కూడా చికెన్ ఎన్నిసార్లు ఇస్తారు వారానికి? బాగుంటుందా? మగపిల్లలు పట్టుపడతారా? గ్రేవీ వేస్తారా మంచిగా కావాల్సినంత? మీకు మంచిగా డైనింగ్ టేబుల్స్ ఇచ్చారు, స్టీమ్ కుకింగ్ ఇచ్చారు. పాత వాళ్ళు ఎవరు? ఓల్డ్ స్టూడెంట్. మన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సార్ కూడా ఇక్కడ 8th, 9th and 10th చదివారు ఇక్కడ. అంతగా మంచిగా ఇక్కడి నుంచి మీరు అందరూ మంచి భవిష్యత్తుతో బయటికి పోవాలా, మంచిగా హ్యాపీగా ఉండాలా. గతంలో రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ చాలా దారుణంగా ఉండేటివి. ఒక 30-35 సంవత్సరాల క్రితం పొద్దున పూట తెల్ల అన్నము, ఎర్రటి చట్నీ, పచ్చడి, ఇంకేం లేదు. ఓకే, మధ్యాహ్నము నీళ్ళ సాంబారు, అన్నం. ఓకే, నైట్
మన సూర్య నీళ్ళు అంటారు తెలుసా మీకు? కొట్టం వాన పడితే కొట్టం మీద నీళ్లు కారుతాయి చూసినా ఎర్రగా, అట్టుంటది రసం, సూర్య నీళ్ళు అంటారు మన కడప సైడ్. ఆ సూర్య నీళ్ళు మజ్జిగ, ఏమి మజ్జిగలో నీళ్ళు ఎక్కువ ఉంటాయి. అలాంటి మజ్జిగ అన్నంలో పోసుకుంటే చెక్క పురుగులు తేలుతాయి ఇట్లా. అవన్నీ తీసుకొని పక్కన పెట్టి అంత ఇదిగా చాలా దారుణంగా ఉండేటివి ఆ రోజు పరిస్థితులు, అలా ఉండేటివి. అలాంటి సందర్భాల్లో కూడా చదువుకొని ఎంతో మంది ఐఏఎస్లు ఐపీఎస్లు పెద్ద పెద్ద క్యాడర్ లేకపోయారు. ఈ రోజు మీకు మంచి భోజనాలు ఇస్తా ఉన్నారు, మంచి డైనింగ్ టేబుల్స్, మంచిగా ఫ్యాన్స్, మంచి మంచి భోజనాలు పెట్టడం, ఇవన్నీ కూడా ఎంతో అదృష్టం ఉండాలి మీకు. ఇలాంటి మన స్కూల్స్ లో సీట్లు దొరకడము, ఎంత దాదాపు ఎన్ని ఎకరాలు ఇది? 18 ఎకరాల స్కూల్ అంటే అసలు ఎక్కడ కూడా ఉండవు ఇంత పెద్ద స్కూల్స్. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేది ఎక్కడ ఉండదు. మీకు మంచిగా రూమ్స్ గిమ్స్ ఇవన్నీ కూడా మీరు ఇదంతా ఇంత మంచి అవకాశాలు ఉన్నాయి మీకు. మీరు మీ తల్లిదండ్రులను వదిలేసి వాళ్ళ ప్రేమకు దూరమై ఈరోజు ఈ హాస్టల్స్కి వచ్చారంటే ఒక మంచిగా చదువుకోవాలా, మంచి భవిష్యత్తు ఉండాలా, మా పేరెంట్స్ని బాగా చూసుకోవాలా, మేము భవిష్యత్తులో ఒక నీతి నిజాయితీగా మంచి కష్టపడి మంచి ఉద్యోగాలు సంపాదించుకొని బ్రతకాలా అనే ఒక మంచి మీమాంసతో, మంచి దృక్పథంతో, మంచి సంకల్పంతో మీరు ఇక్కడికి వచ్చారు. అవునా? దాన్ని నిలబెట్టుకుంటా ఉన్నారా? ఆడుకునేటప్పుడు ఆడుకోవాలి, అర్థమవుతుందా? చదివేటప్పుడు చదవాలి, అర్థమవుతుందా? ముచ్చట్లు చెప్పుకునేటప్పుడు ముచ్చట్లు చెప్పుకోవాలి. అట్లా ఎంజాయ్ చేస్తా మంచిగా చదవాలి, ఇష్టంగా చదవాలి. మీ టీచర్లు చెప్పేటివి మంచిగా వినాలా, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ లేకుండా రెండు ప్రజెంట్లో పెట్టుకొని ఇక్కడ మీ 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 తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో, ఇంట్లో ఏం చేస్తున్నారో అనేటి అన్ని మనసులోకి రానియకుండా మీరు బాగా స్వచ్ఛంగా చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరు కూడా ఆఫ్టర్ 6-7-8 ఇయర్స్ మీరు మంచి స్థితి లేకపోతే కానీ ఈ స్కూల్కి మళ్ళీ రావడం, మీరు ఏదైనా డొనేషన్ ఇవ్వడము, ఇక్కడ ఏదైనా డెవలప్మెంట్కి మీరంతా సహకరించడము, ఇప్పటికి ఎంతో మంది మీకు సాయం చేస్తారు. చూశారు కదా మీరు బోర్డులన్నీ, ఓల్డ్ స్టూడెంట్స్ అప్పుడు ఉన్న వాళ్ళు ఇది ఇచ్చారు అది ఇచ్చారని. అలాంటి స్థితిలోకి మీరు అందరూ పోవాలని, మీ తల్లిదండ్రులు ప్రేమగా మంచిగా వాళ్ళని మంచి జీవితంలో వాళ్ళని మంచిగా చూసుకోవాలని, మీకు మంచి బంగారు భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా, మిమ్మల్ని ఆశీర్వదిస్తా ఉన్నా. ఓకే.